హాయ్ అండి, నేను సుధారాణి. ఈరోజు నేను చూడు మా కుండీలో వేసుకున్న ఇవి ఏంటి పనగంట ఆకుని ఆకు పప్పు చేస్తాను అన్నమాట. ఈరోజు కుండీలో వేసుకుంటే చక్కగా వచ్చిందనమాట. నాకు వారానికి ఒకసారైనా వస్తుంది. పనగంటాకు పప్పు చేసుకుంటే బాగుంటుంది, కందిపప్పు వేసి. ఈ పొన్నగంటాకు కుండీలు కోసుకొచ్చాను. ఫ్రెష్ ఆకు ఇదో 2 టమాటాలు, పనగంటాకు, ఒక 7 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిపాయలు, ఒక మామిడికాయ, చిన్న మామిడికాయ. ఇది మామిడికాయ పప్పులో వేసుకున్నాము. కందిపప్పుని ఒక గ్లాస్ తీసుకొని కడిగి ఒక అరగంట నానబెట్టుకుంటాం. రెండు గ్లాసులు వాటర్ పోసుకొని పప్పులో నానబెట్టుకుందాము. 3 గ్లాసులు పోసుకుందాం. ఒక 3 గ్లాసులు వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం. వీటినన్నింటినీ ఒలుసుకొని ఇవన్నీ కట్ చేసి పెట్టుకుందాం పప్పులోకి. ఈ పొన్నగంటాకుని బాగా కడిగి నీట్గా చిన్న ఇలాగా నీట్గా కాళ్ళన్నీ తీసేసి నీట్గా పెట్టుకున్నాము. టమాటాలు 2 చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం. మామిడికాయలు సగం తీసుకొని ముక్కలు చేసి పెట్టుకున్నాం. ఒక 7 పచ్చిని చీలికలు చేసుకున్నాము. ఇది ఒక 2 ఉల్లిపాయలు కొంచెం తీసుకొని తాలింపు పక్కన పెట్టేసి మిగతాయన్నీ పప్పు అరగంట అయింది. కందిపప్పు కుక్కర్లో నానబెట్టి వీటన్నిటిని వేసి ఉడికించుకుందాం. స్టవ్ మీద పెట్టి ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతాయి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో ఇవన్నీ వేసుకొని ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. 5 విజిల్స్ వచ్చాక ఆపుకుందాం. పప్పు ఉడుకుద్ది అంతలోకి. 5 విజిల్ కూడా వచ్చిందండి. ఇంకా స్టవ్ని కట్టేసుకున్నాము. ఒక 5 నిమిషాలు ఆగి చల్లారనిచ్చి విజిల్లు తీసి పప్పుని ఎనుకొని పోపు పెట్టుకున్నాం. చక్కగా 5 నిమిషాలు అయిపోయినాక కుక్కరు మూత తీసి చూస్తే పప్పు అని చక్కగా ఉడికిపోయాయి. దీంట్లో ఇప్పుడు తగినంత ఉప్పు 3 స్పూన్లు వేసుకున్నాం. అలాగే పసుపు ఒక చిన్న టీ స్పూన్లో సగం. వీటిని బాగా ఎనుపుకుందాము. పోపు ఎనుకొని తాలింపు ఉల్లిపేసాం కాబట్టి ఒక 1/2 స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాం చిన్న స్పూన్తో. పులుపు అనేది కొంచెం తగ్గుతుందన్నమాట. కలిగింది పోపు వేసుకున్నాం. చిట్టుతో 1.5 చిట్టి ఆయిల్ తీసుకున్నాను. నూనె వేడెక్కింది. స్టవ్ ఆన్లోనే ఉంది. ఇంకా పోపు వేసేసుకుంటాం. బాగా కలిపెట్టుకున్నాం. పోపు గింజలు, ఉల్లిపాయ, మిర్చి, కరివేపాకు, తెల్లగడ్డలు తాలింపులో వేస్తాం. పోపుని కాగింది. కొంచెం ఇంగు వేసుకుందాం. ఇంగు వేసుకొని పప్పు వేసేసుకుందాం. ఒక నిమిషం ఉంచుకొని దించుకుందాం. పప్పు రెడీ అయిపోయింది. పన్నగంటి మామిడికాయ కందిపప్పు పప్పు కూర అన్నమాట. సూపర్గా ఉంటుంది. రెండింటి కాంబినేషన్. ఒక నిమిషం ఉంచుకొని ఆపేసుకుందాం కూర. ఇంకా దింపేసుకుందాం కూర. స్టవ్ కట్టేస్తున్నాం. ఇదేనండి ఆకుకూర పప్పు. పనగంటాకు పప్పు చేయటం రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చెప్తాను. చాలా బాగుంది.
అన్నంలోకి చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా వడియాల పక్కనే కాంబినేషన్ అన్నం, పప్పు, వడియాలు చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.